మా ప్రియతమ నాయకులు కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఇట్లు మీ తలతోటి మస్తాన్ గారు, శ్రీ జయనిధి కన్స్ట్రక్షన్స్, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, హైదరాబాద్. కాపులంటే అంత చులకన భావమా? కాపులంటే ఏమిటో చూపిస్తామని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర కుమార్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని దారకంపాడు గ్రామంలో ఆదివారం తన బృందంతో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. మీ రాజకీయ లబ్ధి కోసం మా కాపు బలిజ సహాయం పొందుతారు, అవసరం తీరాక మాపై దాడులు చేస్తారా? ప్రాణ స్నేహితులని ఒక అబద్ధపు బూటక మాటలతో జరిగిన హత్యను పక్కదారి పట్టించడం మీడియాకు సరికాదని హితవు పలికారు. లక్ష్మీనారాయణ హతమార్చిన హరిచంద్ర ప్రసాద్ రౌడీ షీట్ లేని రౌడీ అని, అతని బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకుని పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే మా సంఘాల ద్వారా ఉద్యమం చేపడతామని అన్నారు. లక్ష్మీనాయుడును హతమార్చిన ఘటనలో 2 మహిళలు ఉన్నారని, వారిని ఎందుకు వదిలేశారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. లక్ష్మీనాయుడును హతమార్చిన హరిచంద్ర ప్రసాద్కు జీవిత ఖైదు పడేంత వరకు మేము వదిలిపెట్టమని నరేంద్ర కుమార్ హెచ్చరించారు. స్థానిక అధికార బలం, అంగబలం, ఆర్థిక బలంతోనే లక్ష్మీనాయుడును హతమార్చడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే తీరును బట్టి తెలుస్తోంది అని ఆయన ఆరోపించారు. మేము ఇక్కడ తీసుకుంటామంటే కాదు మీరు ఉండండి. అరే మళ్ళా బైక్ అంటారు సార్, మీరు కానివ్వండి. నమస్కారం అండి. ఇవాళ ఈ ఘటన కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలం దార్కంపాడు గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి పాత్రికేయ మిత్రులు, మీడియా వాళ్ళందరూ కూడా మరి మీ దృష్టికి రాలేదా, రావడానికి అది ఆలస్యమైందా తెలియదు, కానీ మేము మిమ్మల్ని తప్పుపట్టే కంటే మీ ద్వారా అయినా ఇప్పటికైనా ప్రజలందరి దగ్గరికి చేరవేసి దీన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని అసలు జరిగింది ఏంటనేది మీ ద్వారా తెలియచేయాలనేది కూడా మా యొక్క విన్నపం. అయితే గత వారం రోజులుగా ఇది మెల్లిమెల్లిగా బయటకు వచ్చి, అంటే 15 రోజుల పాటు దీన్ని బయటికి రానివ్వకుండా చేశారు. ఈ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎలాంటి కథనాలు అల్లుతున్నారంటే, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, వాళ్ళ మధ్య జరిగింది చిన్నపాటి గొడవే, అదొక యాక్సిడెంటు అని చెప్తున్నారు. సరే, మనందరికీ తెలిసినటువంటిది వేరు, వాళ్ళ దృష్టిలోనే మనం మాట్లాడుకుందామండి. ప్రాణ స్నేహితులు నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఒకడినొకడైతే చంపుకోడు. మనకు తెలిసైతే ప్రాణ స్నేహితులు ఒకడికొకడు చంపుకోడు, ఒకడి ప్రాణానికి ఇంకొకటి ప్రాణం అడ్డేస్తారు. మరి అతను అంత ప్రాణ స్నేహితుడైతే చంపాల్సినంత దాకా ఎందుకు వచ్చింది అంటే, ఇది బూటకం, ఇదొక కట్టు కథ. ఏదైతే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కొన్ని మీడియాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని చుట్టూ ఒక కథ అల్లుతున్నారు. నాకు తెలిసైతే ఆ అమ్మాయితో ఇప్పుడు మాట్లాడిన పరిస్థితులను బట్టి చెప్తుందంటే, పూర్తిగా అతను ఒక దాదాపు రౌడీ షీట్ లేనటువంటి ఒక రౌడీ అండి. చంపినటువంటి హరిప్రసాద్ రౌడీ షీట్ ఒకటే లేదు. ఆ రౌడీ షీట్ కూడా ఎందుకు లేదంటే, అతని వెనకాల అంగబలం, ఆర్థిక బలం, అధికార బలం, మరది ఎమ్మెల్యే గారి తరపునే కానీ, వాళ్ళ సామాజిక వర్గం తరపునే కానీ, మరి ఇంకా ఇతరత్ర కారణాల వల్లే కానీ అతను ఆ బలాన్ని చూసుకుని ఈ పనిచేసేటువంటి తన దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేసేటువంటి లక్ష్మీనాయుడు యొక్క భార్యని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తన దగ్గరికి రావాలని, తన వశం కావాలని, తను చెప్పిన మాటలు వినాలని, నీ మొగుడు కేవలం నా దగ్గర పనిచేసేవాడు మాత్రమే, నేను నీకు కావాల్సినంత ఇస్తానని చెప్పని అసలు ఆవిడ మాటల్లో చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇదే ప్రాణ స్నేహితుడైతే, ప్రాణ స్నేహితుడికి నాకు తెలిసిన అర్థం ఏంటంటే భార్య కన్నా ఎక్కువ చెప్పుకుంటాడు ప్రాణ స్నేహితుడికి. మరి అలాంటి ప్రాణ స్నేహితుడు ఇతని ప్రాణాన్ని తీశాడంటే ఎందుకు ప్రాణ స్నేహితుడు అవుతాడండి? ఎందుకు ఈ కట్టు కదా ఇవాళకి నాకు ఆశ్చర్యం వేస్తుంది.
ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు? ఒక ఎమ్మెల్యే గారు ఒక రౌడీ షీటర్ చనిపోతే, పాపయ్య చౌదరి ఆయన వీరే చౌదరి చనిపోతే వెంటనే ఆయన స్పందించింది కాకుండా హోంమంత్రి గారు, సీఎం గారు వీళ్ళందరూ వచ్చేసారే. మరి ఈయన ఏం తప్పు చేశాడని లక్ష్మీనాయుడు అంటున్నారు కదా మీడియా మిత్రులు. అయ్యా మీరు దీన్ని కులపరంగా విడదీకండి, వాళ్ళ ప్రాణ స్నేహితులు అంటున్నారు. కులపరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిస్థితులే. ఇదే గన వేరే విధంగా ఈ యాక్సిడెంటే గన, ఈ యాక్సిడెంట్ అని మీరు చిత్రీకరిస్తున్న దాన్ని, ఇదే మర్డర్ గన ఆ కారు మీద నాయుడుస్ అని ఉండి ఏ రంగా గారి బొమ్మ ఉండుంటే ఈ పాటికి దీని చుట్టూ ఎంత కథ వెళ్ళేవాళ్ళండి? ఒక సాంబగాడు, ఒక శివగాడు, ఒక మురళిగాడు, ఒక కిట్టుగాడు, వీళ్ళందరూ కూడా గ్రాఫిక్లు పెట్టి, ఒక మూర్తిగాడు మెయిన్ ఛానల్స్లో మొత్తం ఒక గ్రాఫిక్స్తో దీన్ని చిత్రీకరించి ఒక స్పూఫ్తో ఒకటి రెడీ చేసి ఇంత హంగామా చేసేవాళ్ళు. ఇవాళ మెయిన్ ఏవైతే ప్రభుత్వానికి అనుకూలం ఉన్నటువంటి ఛానల్లో ఒక్కదానిలో కూడా ఎందుకు రావట్లేదండి? దీన్ని బట్టన్నా మరి మేము మాట్లాడుతున్న మాదేమన్నా తప్పుందా? ఇది మరి ఒక కులానికి సంబంధించి రంగా గారి అభిమానులు టార్గెట్ చేసి ఒక కాపు కులాన్ని ఎలక్షన్స్లో దారుణంగా వాడుకుని ఇవాళ మాట బయటికి రానివ్వకుండా కేసులో కూడా అరెస్ట్ చేసింది ఇద్దరినే. దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరి అలా మహిళల పేర్లు ఎందుకు రానివ్వట్లేదు? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ప్రభుత్వం లేదా? ఇవాళ వరకు ప్రభుత్వం 2 వారాలు దాటిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఎందుకు లేదు? చనిపోయినటువంటి వీరే చౌదరికి ఏమో ఒక్క రోజులోనే ఏకంగా ముఖ్యమంత్రి వరకు స్పందించారు. మరి ఇవాళ లక్ష్మీనారాయణ అతను చనిపోతే మీకు ఓట్ల కోసం కావాలా? కాపుల్ని, బలిజల్ని బలి తీసుకుంటున్నారు.